ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అనుచరులకు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇక్కడ చూసిల్లు కదా. ఏంటి అసలు ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏం సమాధానం చెప్పిండు, అసలు లీగల్ నోటీసులు ఏం పంపించిండు అనేది ఒకసారి చూద్దాం. సో ఫామ్ హౌస్ ఘటనపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫుల్ క్లారిటీ. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపిస్తా. సోషల్ మీడియాలో శ్రీనివాసరెడ్డికి అండగా నిలిచిన యువత మంచి మనిషిపై నిందలు వేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఖండనలో అంటూ కూడా చూడొచ్చు. కోడి పందాల వివాదంలో నాకు సంబంధం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ లాంటివి ఏవీ లేవన్నది గుర్తుంచుకోవాలి. కౌలుకిచ్చిన భూమిలో ఎవరో ఏదో చేస్తే నాకేంటి సంబంధం? రాజకీయ జీవితంలో నాపై ఎలాంటి మచ్చలేదు. మచ్చలేని నాపై మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కక్షపూరిత రాజకీయాలకు తలొగ్గొద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక హైదరాబాద్ శివార్లోని నగర శివార్లోని మోయినాబాద్ మండలానికి సంబంధించి తోగుట్టలో జరిగిన ఘటనలో తనకు సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోలీసులకు నోటీసులకు పూర్తి వివరణ ఇస్తున్నానని, విచారణకు సహకరిస్తానని చెప్పారు. మొత్తానికి మామిడి తోట కోడి పందాల ఘటన పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు. 2018లో కొనుగోలు చేసిన భూమిని సంబంధించి అన్ని వ్యవహారాలను నా మేనల్లుడు జ్ఞాన్దేవ్ రెడ్డి చూసుకుంటున్నారని చెప్పారు. అక్కడ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ లాంటివి లేవని, కేవలం మామిడి తోట కొబ్బరి తోట పనివారి కోసం 2 గదులు మాత్రమే ఉన్నారని, అయితే తన ప్రమేయం లేకుండానే తోటను వర్ర రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లుగా నిన్నటి ఘటన తర్వాత జ్ఞాన్దేవ్ రెడ్డి నుంచి తెలిసిందని చెప్పారు. రమేష్ కుమార్ రెడ్డి కూడా ఆ తోటను ఎం వెంకటపతి రాజుకు కౌలుకి ఇచ్చారని, ఈ విషయాన్ని కూడా ఇప్పటి వరకు తన దృష్టికి రాలేదంటూ కూడా ఆ ఫామ్ హౌస్కు వెళ్ళి సుమారు 8 ఏళ్లకు పైగా అయిందని పేర్కొన్నారు. లీజ్కి ఇచ్చిన సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పోలీసులకు అందజేయనున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాసరెడ్డి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. కానీ ఫామ్ హౌస్లో ఏం జరిగింది అనేది కూడా తెలవాలి కదా. ఫామ్ హౌస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక ఎమ్మెల్సీ మీద ఎలాంటి నిందలు మోపాలి, ఏ విధంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ ఏంది అంటే కేటీఆర్కు సంబంధించిన స్నేహితులు కానీ, బంధువులు కానీ, బలగం కానీ పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎట్లా జరుగుతుంది అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. పోచంపల్లి సంబంధించిన మామిడి తోట కేసులో బిగ్ ట్విస్ట్. కోడి పందాల కేసులో అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు. కోడి పందాలకు సంబంధించిన వీడియో వైరల్. వీడియోలలో పొంగులేటి ప్రధాన అనుచరుడు మువ్వ విజయ్ బాబు ఉన్నాడు. ఈయన పొంగులేటి ప్రధాన అనుచరుడు. తన అనుచరుల కోసం మంత్రి పొంగులేటి తీవ్ర ఒత్తిడి. మంత్రి పొంగులేటి ప్రెషర్ను పట్టించుకొని ముఖ్యమంత్రి ప్రతి దానికి కేటీఆర్కు లింకులు పెట్టే నేతలు ఇప్పుడు స్పందిస్తారా? వీడియోలలో అధికార పార్టీ నేతల భాగోతం గురించి ఏం చెప్తారు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదిగో ఈయన ఎవరో కొద్దిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ అధికారులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన అనుచరులను కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరినీ కూడా ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా తప్పించరు అనేది నేను ఫోటోలు విజువల్తో సహా మీకు చూపెడుతున్నా. ఈయన ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడా, కేవీపీకి సంబంధించిన ప్రధాన అనుచరుడా, లేదా తిరుపతి రెడ్డికి సంబంధించిన ప్రధాన అనుచరులా? వీళ్ళంతా ఎవరు అనేది ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. హైదరాబాద్ నగర శివార్లోని మోయినాబాద్ మండలం తోగుట్టలోని మామిడి తోట కోళ్ల పందెం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కోడి పందాలలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేతలు ఉండడం ప్రకంపనలు సృష్టిస్తుంది. మొన్నటి కోడి పందాలలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, కేవీపీ రామచంద్రరావు సన్నిహితులతో పాటు మరికొందరు కూడా పాల్గొన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తొగ హల్చల్ చేస్తున్నాయి. పోలీసుల రైడ్ జరిగిన 2 రోజుల తర్వాత పరిస్థితులు తారుమారు కావడం పలు అనుమానాలకు కూడా తావిస్తుంది. ప్రముఖులను కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి కేవీపీ రామచంద్రరావు సన్నిహితులను తప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అటు తన అనుచరులను కూడా వదిలిపెట్టాల్సిందిగా సదరు పోలీసులపై మంత్రి పొంగులేటి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లుగా అక్కడ ఉన్న నిందితులలోని కొంతమంది వ్యక్తులు బయటకు సమాచారం ఇచ్చి ప్రముఖులను వదిలేసి తమను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో మంత్రి పొంగులేటి తన అనుచరులను విడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగించగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించారు అంటూ కూడా నడుస్తున్న పంచాయతీ. ఒకసారి ఇక్కడ చూద్దాం. కోడి పందాలలో పాల్గొన్న
వాళ్ళు దొరికిన వాళ్ళు అధికార పార్టీ నేతలైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మీద అబండాలు అవాకులు చెవాకులు పేలడం ఎందుకని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు అది ఫామ్ హౌస్ కాదని పొలమని మామిడి తోట అని చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వాస్తవ పరిస్థితులను వక్రీకరించి ఆరోపణలు చేయడంపై కారు పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్, మామిడి తోట పోచంపల్లి శ్రీనివాసరెడ్డిది అయి ఉండొచ్చు, అంత మాత్రాన కోడి పందాలు ఆయన నిర్వహించినట్లు అవుతుందా అంటూ కూడా నిలదీస్తున్నారు. మచ్చలేని మనిషిపై నిందలు మోపాలని చూస్తే చివరికి ఇప్పుడు అదే కేసు అధికార పార్టీ నేతలకు బాణం గుచ్చుకుందని ఎద్దేవా చేశారు. ఇక కోడి పందాలలో దొరికిన నేతలు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కాదని చెప్పగలరా? చెప్పలేరు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పించారనే కామెంట్స్ సమాధానం చెప్పగలరా అనే ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా ఈ ఘటనలోకి లాగడం సిగ్గుచేటు అంటున్నారు. ఫామ్ హౌస్ కేసులో ఎక్కడ ఏం జరిగినా కేటీఆర్కు లింకులు పెట్టడం ఏంటంటూ కూడా ఫైర్ అవుతున్నారు. కేటీఆర్ పై నిందలు వేయడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధహస్తులుగా మారారని ఆరోపిస్తుంది. కానీ ఎన్ని నిందలు వేసినా చివరికి అబాస్ పాల్ కావడం తప్ప కేటీఆర్ పై ఆరోపణలతో సాధించేది ఏదీ లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ నేతలు. అయితే గతంలో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన గృహప్రవేశ కార్యక్రమం ఆ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీగా మార్చిన ప్రవృత్తులకు విలువలు ఏమైనా ఉంటే ఒకసారి చూడండి, మార్చిన ప్రబుద్ధులు విలువలు ఏం ఉంటాయిలే అన్న కామెంట్స్ కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాలి. ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీకి సంబంధించిన మామిడి తోట, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫామ్ హౌస్ కాదు. ఆ ఫామ్ హౌస్కు సంబంధించి కానే కాదు, అది తోటను వాళ్ళ మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి చూసుకుంటున్నాడు. దానిని ఇంకొక వ్యక్తికి ఏది కౌలుకి ఇస్తే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి కౌలుకి ఇచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఏంది అయితే మామిడి తోటకు సంబంధించి ఆ మామిడి తోటలో కోళ్లు పెంచుకోవడం, దాంతోపాటు ఆవులను ఇతరత్ర పశువులను కూడా పెంచుకుంటూ అక్కడ పూర్తి స్థాయిలో 2 గదులు, దానికి వాచ్మెన్కు సంబంధించి ఆ తోటను చూసుకోవడానికి వాళ్లకు ఉంచిన పరిస్థితి కనబడుతుంది. కానీ దానిని ఏం చేస్తున్నారు అంటే ఫామ్ హౌస్ కేసులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కేటీఆర్ అనుచరులు, కేటీఆర్ కూడా ఇందులో ఉన్నారంటూ రకరకాలుగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నది. కానీ విషయం ఏంటంటే మరి ఈయన ఎక్కడి నుండి వచ్చిండు అనేది ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు కానీ, దాంతోపాటు ఆ రోజు ఏం జరిగింది అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి ఫుటేజ్కి సంబంధించి కూడా తెచ్చే ప్రయత్నం చేసినా విఫలమైపోయినాం. పూర్తి స్థల ఫుటేజ్ కూడా దొరకలే. అక్కడ పరిసర ప్రాంతాలలో ఎవరెవరు వచ్చారు అనేది కూడా కార్లు, దానికి సంబంధించిన నెంబర్ ప్లేట్లు కూడా ఉంటాయి కదా, వాటన్నింటినీ ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన అటు కేవీపీ రామచంద్రరావు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు అనుచరులు ఆ ఘటనలో అక్కడ జరిగిన కోడి పందాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి. నిజానికి అక్కడ క్యాసినో జరగలేదు, లేదా ఇతరత్ర బెట్టింగ్ యాప్లు జరగలేదు, లేకపోతే ఇతరత్ర ఏమీ జరగలే. కేవలం అక్కడ జరిగింది కోడి పందాలు. అది ఎవరైతే మామిడి తోట లీజుకు తీసుకున్నారో ఆ వ్యక్తుల ఆధ్వర్యంలో జరిగింది. అంటే ప్రభుత్వం ఒకసారి చూడండి, నేరుగా ఒక వ్యక్తి మీద దాడి చేయలేక వెనక నుండి దాడి చేస్తూ పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నది. అంటే తన ప్రమేయం లేకున్నా ఆ తోటను కౌలుకిచ్చినా, ఇప్పుడు మనమే ఉన్న ఒక ఉదాహరణకు ఏదైనా ఒక అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ఇల్లు రెంట్కి ఇస్తే ఆ ఇంట్లో ఏదైనా జరిగితే ఆ ఇంటి ఓనర్కు బాధ్యత ఎట్లా అవుతుంది? దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇచ్చే సంబంధించి అగ్రిమెంటల్ అయితే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. మరి ఈ విధంగా ఎందుకు జరిగింది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులపై ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ దగ్గర అక్కడికి వెళ్ళే కార్లు వెళ్ళిన దాని నెంబర్ ప్లేట్లు ఉంటే ఆ కార్లు ఎవరో తెలిసిపోతుంది, అందులో ఉన్న వ్యక్తులు ఎవరో తెలిసిపోతుంది. మరి ఈ వ్యక్తులు అదే కోడి పందాలలో వీళ్ళు పాల్గొన్నారు. ఇగో సాక్ష్యం, ఇక్కడ వీడియో, ఇక్కడ ఈ ఫోటో కూడా కనబడుతున్నది. ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ప్రధానమైన అనుచరుడు. దాంతోపాటు కేవీపీ రామచంద్రరావుకు సంబంధించిన అనుచరులు ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు అనుచరులనేమో పూర్తి స్థాయిలో తిరుపతి రెడ్డి ఇడిపించాడనే ఆరోపణలు వస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒత్తిడి చేస్తే చివరికి ఏమీ చేయలేక వీళ్ళని వదిలేస్తారనేది మరో ఆరోపణ వస్తుంది. మరి వీటన్నింటికీ సమాధానం చెప్పలేక ఎందుకు కేటీఆర్ మీద కుట్రలు చేస్తున్నారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎందుకు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు కూడా దీంట్లో సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని చాలా క్లారిటీగా కూడా మీరు చూడండి. ఇక్కడ ఏంది అంటే ఇగో ఈ పర్సన్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నాడు, మీరు ఒకసారి చూడొచ్చు. ఈయన ప్రధాన అనుచరులు కోడి పందాలలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది
నాకంటే ఎక్కువ తెలంగాణ ప్రాంత ప్రజలకే తెలిసిపోతుంది. సో ఏ విధంగా ఇట్లా రాజకీయ నాయకులను అంటే విపక్ష పార్టీకి సంబంధించిన 5-6 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లేదా రాజ్యసభ సభ్యులు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ మీద మాత్రమే ఎందుకు ఫోకస్ పెడుతున్నది అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈయనను ఏ విధంగా వదిలేశారు అనేది ఒకసారి చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈయన ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ కదా విజయబాబుకు సంబంధించి. మరి ఈయన ఇక్కడ ప్రధాన అనుచరుడితో పాటు దీంట్లో పాల్గొన్నాడు కదా, మరి దీని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదు, దీని మీద ఎందుకు కేసు జరుగుతలేదు అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఏవనగా ఉన్నా ఎవరైతే గబ్బర్, దాంతోపాటు రాజు లేకపోతే శ్రీకాంత్ అని చెప్తారో ఆయన కూడా నిన్న వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడతాను. సో ఫైనల్గా కోడి పందాలు మాత్రమే అక్కడ జరిగాయి. అది కౌలుకు తీసుకున్న వ్యక్తులు జరుపుకున్నారు, దానికి ఓనర్కు ఎలాంటి సంబంధం ఉండదు. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. అంటే కుట్రపూరితంగా ఏదైనా చేస్తాం, కుట్రపూరితంగా ఎలాగైనా అరెస్టు చేపిస్తామని చెప్తున్నారా, లేకపోతే ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది